సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుందన్న, సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఎలా ఉందండి అంటే రోడ్లు నిర్మాణాలు కానీ ఉప ముఖ్యమంత్రి, తర్వాత మన లోకేష్ గారు, సో ఐటీ మినిస్టర్గా ఆయన సేవలు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2040 2040 సో ఒక విజన్ని స్టార్ట్ చేశాడు. సో ఆ విజన్ కూడా సక్సెస్ అవుతానని మనసారా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం బాగుందండి. సార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. సో శ్రీకాకుళంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించడం అయితే జరిగింది. సో దానిపై మీరేమంటారు? ఒకటి చెప్తానన్న, ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అంటే 2023లో 13,320 గ్రామాలలో ఏకదాటిగా సభలు నిర్వహించడమే కాకుండా ఇంకోటి ఏంటంటే మారుమూల గ్రామాలలో తనకు సంబంధించి అంటే తనకు సంబంధం లేకపోయినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా అంటే లోపలికి వెళ్ళి ముందుకు వెళ్ళిపోయి చాలా బాగా అభివృద్ధి చేశాడండి. సో ఎంత ఎక్సలెంట్గా చేశాడంటే ఒక బాగా గిరిజన ప్రాంతంలో ఒక వెహికల్ వెళ్ళలేకున్నా కూడా సార్ మీరు వెళ్ళడం అవసరం లేదంటే లేదయ్యా అక్కడ గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తను కూడా నడిచి 1 కిలోమీటర్ నడిచి కొన్ని కిలోమీటర్లు కూడా నడిచి అక్కడ రోడ్లు వేయించాండి. సో పంచాయతీ రాజ్ శాఖగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. సార్ గత ప్రభుత్వంలో రోడ్లు సరిగ్గా లేవు అని చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. మరి ఏమన్నా కొంచెమైనా రోడ్లు అయితే మెరుగైనాయి అంటారా కూటమి ప్రభుత్వంలో? చాలా మెరుగైన గత ప్రభుత్వం గురించి నేను ఒకటే చెప్తాను. రోడ్లు అనేది సరిగా లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఒక జిల్లా కాదు, మొత్తం మన జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో రోడ్లు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది నెగిటివిటీ వచ్చింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి రోడ్లు మరమ్మతులు చేసి నీట్గా శుభ్రంగా డెవలప్మెంట్ చేశారండి. సార్ ఆంధ్రాలో మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? జగన్ గురించి నేనేం చెప్పలేనా, ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్పలేనండి. కూటమి ప్రభుత్వం బాగుంది. సో పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. మళ్ళీ జగన్ వచ్చే మూమెంట్ అనేది ఏమీ లేదండి, ఏమీ లేదు. దాదాపు ఇప్పుడు ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ సంబంధించి కానీ కొన్ని కంపెనీలు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే గత ప్రభుత్వం గురించి ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్సీపీ వస్తే మా కంపెనీలు ఉండవు, మేము రాలేమని కొంతమంది సీఈఓలు కానీ వాళ్ళు కానీ ఏమంటున్నారంటే చాలా మట్టుకు చాలా చెప్పారు. సో నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్పనండి, ఒకటే చెప్తాను, వాళ్ళ ప్రభుత్వం వస్తే రాని రాకపోతే లేదు, కానీ కూటమి ప్రభుత్వం మినిమం 10 సంవత్సరాలు ఉండాలి, 10 సంవత్సరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్ గారు 2.0 మళ్ళీ మరో 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాయని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, మరి దాని మీద మీరేమంటారు? దీని మీద నేను ఏమనలేదన్న, ఒకటే మాట చెప్తాను. సో తన ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీలో చాలామంది ఇప్పుడు బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ బూతులు మాట్లాడే మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని తీసేసుకొని కొత్త వాళ్ళను కానీ ఎలాంటి బూతులు రాజకీయాలు మాట్లాడకుండా ఉన్న వాళ్ళని మాత్రం వైఎస్ఆర్సీపీ పెట్టుకుంటే సక్సెస్ అవుతుందండి. బూతులు రాజకీయాలు, బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న రైతులకి భరోసా అది అని చెప్పి వచ్చాడు కదా అన్న, గ్రీన్ టవల్ వేసుకొని. అసలు ఆయనకి అధికారం ఉందంటావా అన్న? గ్రీన్ టవల్ వేసుకునే అధికారం ఉందంటావా? గ్రీన్ టవల్ వేసుకునే అధికారం అంటే ఎవరు లేదండి. ఇప్పుడు పోరాటం చేయాలనుకున్నవాడు ఎవడైనా వేసుకోవచ్చు, పోరాటం చేసుకున్నవాడు ఎవరైనా వేసుకోవచ్చు. ఇంతకుముందు 2019లో డిసెంబర్లో 3 రాజధానులని ప్రకటించేసరికి అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు కానీ, అమరావతికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ భూములు ఇచ్చిన వాళ్ళు, ఆ రాజధానికి సంబంధించిన మనుషులంతా గ్రీన్ టవల్ వేసుకుని ఆయనకు నిరసన తెలియజేశారు. సో గ్రీన్ టవల్ వేసుకోవచ్చు, రెడ్ టవల్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఆ గ్రీన్ టవల్ వేసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదండి. మనిషి అసెంబ్లీకి వచ్చి పోరాడమను ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంకోటి ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గురించి ఏమి చెప్పను, ఒకటే మాట చెప్తాను. దయచేసి మీ పార్టీలో ఉన్నటువంటి ఆ బూతులు మాట్లాడే రాజకీయ నాయకులను వాళ్ళు సక్రమంగా ఎన్నుకొని వాళ్ళని తీసేసి బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు కానీ వాళ్ళని తీసేసి మంచి వాళ్ళని పెడితే ఫ్యూచర్లో రావచ్చు. సో పర్ఫెక్ట్ అయితే చెప్పనండి, ఫ్యూచర్లో రావచ్చు. ముందు బూతులు మాట్లాడే నాయకులను కానీ ఏంటంటే రెచ్చగొట్టడం కానీ
మా ప్రభుత్వం వస్తే అది చేస్తా, వీళ్ళను మేము కూడా మళ్ళా ఏంది జైలుకు తీసుకెళ్తాం అనే మాటలు పక్కన పెట్టేసి ప్రజలకు ఏం కావాలి, అక్కడ ఏం సమస్యలు ఉంది, ఆ సమస్యల మీద పోరాటం చేయాలి. అదే సార్, మొన్న పోలీసులని బట్టలు విప్పి కొడతామని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అస్సలు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పండి. ఒకటి చెప్తానండి, ఇప్పుడు గత ప్రభుత్వము గురించి పక్కన పెడితే ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఎంత సక్రమంగా వెళ్ళిపోతున్నారు. సో ప్రభుత్వం ఉన్నంత మాత్రాన కాదు, ప్రభుత్వం లేకపోయినా కూడా సక్రమంగా మాట్లాడాలి. సో గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఏం చేయాలంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ, మనము రాజకీయ నాయకులు ఒక 5 ఏళ్ళు ఉంటారు, లేదా మహా అంటే 10 ఏళ్ళు పరిపాలిస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 60 సంవత్సరాలు ఉంటారు. అలాంటి వాళ్ళపైన అనిశ్చిత వ్యాఖ్యలు చేయకూడదు. అది సార్, వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు కదా, అది కావాలని తప్పుడు కేసులు పెట్టారు అని జగన్ గారు అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఏం కామెంట్ లేదన్న, దీనిపైన ఎలాంటి కామెంట్ లేదు ప్లీజ్, సారీ. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే జగన్ అసలు వేస్ట్, జగన్ గురించి మనకు వద్దన్న. ఎందుకంటే అయిపోయింది. మేము ఏంది అంటే ఆల్రెడీ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే ఈ దరిద్రమైనటువంటి జగన్ పాలన అయిపోయింది మాకు. ఇంకోటి ఏంటంటే మంచి పరిపాలన మా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. చంద్రబాబు ఒకవేళ ఉన్నా లేకపోయినా మేము పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం అన్న. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదే కూటమి ప్రభుత్వం 2029లో గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉంటే బాగుంటుంది అంటారా, లోకేష్ గారు సీఎంగా ఉంటే బాగుంటుంది అంటారా, లేదు ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే బాగుంటుంది? ఇప్పుడు వయసు తగ్గట్టు చంద్రబాబు నాయుడుకు తన ఒక హక్కును, ఒక అర్హతను, ఒక ఏమంటారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండాలి, ఒక పెద్ద మనిషి, ఒక అర్హత ఉన్న మనిషి, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్సన్, సో అని అర్హత ఇచ్చాడు. సో 2029లో గెలిచినప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, అప్పుడు ఆ అర్హత ఎవరికి వస్తుందో వాళ్ళనే ఉండాలి. సో లోకేష్ గారు ఉంటారా, మన పవన్ కళ్యాణ్ గారు ఉంటారా, చంద్రబాబు నాయుడు ఉంటారా, అది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అయితే బాగా చేయాలి. ఇంకోటి ఏంటంటే 2029లో గెలిస్తే మాత్రం మేము మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.